క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దేవదీవులు కలుగును గాక. నేరుగా మనం సందేశంలోనికి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ మాట చూద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. నరుల హృదయము ఆలోచన కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. చాలా స్పష్టంగా రాయబడిన మాటలు ఇవి. హృదయము చెడ్డదేనంట, ఆలోచన కూడా చెడ్డదే. హృదయము ఆలోచన రెండింటి గురించి ప్రస్తావన చేస్తున్నాడంటే రెండు ఒకటి కావు, కానీ ఒకటిగానే పనిచేస్తాయి. ఈరోజు మనం ఈ విషయాన్ని నేర్చుకుందాం. చాలా మంది అనుకున్నట్లుగా మనసు ఎక్కడ ఉంటుంది అంటే వెంటనే ఏమని అంటారు, ఇక్కడ ఉంటుంది అని అంటారు. కానీ మనసు ఇక్కడ ఉండదు, మనసు ఇక్కడ ఉంటుంది. మనసు మెదడులో ఉంటుంది. కానీ మనసుకి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది, కనెక్షన్ ఉంది. ఎందుకు కనెక్షన్ ఉంది? మీ హృదయంలో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకొనుడే అని రాయబడింది. హృదయంలో అంటే ఈ గుండెలోనా? కాదు. ఈ గుండెలో రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు ఒక అతను. అనుకోకుండా హార్ట్ సర్జరీ చేసి మార్చాల్సి వచ్చింది. ప్రతిష్ఠించుకున్న గుండె పోయిందిగా. కాబట్టి ఈ గుండె ప్రస్తావన కాదు. ఆత్మకో గుండె ఉంటుంది, ఆత్మకో హృదయం ఉంటుంది. మనసు కూడా ఆత్మలోనే ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పరదేశికి కానీ పాతాళానికి కానీ వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆలోచించగలుగుతారు. వారికి మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అందుకే ధనవంతుడు ఏమంటాడు, అయ్యా నా సహోదరులు ఉన్నారు, వారికి నేను సువార్త చెప్తాను, ఇదంతా వారికి తెలియదు, నన్ను పంపండి అంటాడు. కాబట్టి ఆత్మలో జ్ఞాపకాలు ఉంటాయి. ఆత్మ లెక్కప్ప చెప్పుకోవాల్సినటువంటి జ్ఞాపకాలతోనే వెళ్తుంది. అంటే మనసు ఉండదంటే ఎక్కడుంటుంది? మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనసులో జ్ఞానం అనేది నింపబడుతుంది. ఎలా నింపబడుతుందో తెలుసా? మనసులో జ్ఞానం నింపబడడానికి చెవుల ద్వారాను, కనుల ద్వారాను, ముక్కు ద్వారాను, తర్వాత మన కాళ్ళ చేతుల ద్వారాను జ్ఞానం నింపబడుతుంది. ఏంటి కిరణ్ గారు? కళ్ళ ద్వారానా, ముక్కు ద్వారానా, చెవి ద్వారానా? వీటి ద్వారా జ్ఞానం ఎలా నింపబడుతుంది? చాలా సింపుల్. నువ్వు ఏదైనా వింటేనే కదా మనసుకి తెలిసేది. కాబట్టి చెవి ద్వారా నువ్వు ఏదైనా చూస్తేనే కదా అది మనసులో స్టోర్ అయ్యేది. కాబట్టి కన్నుల ద్వారా కూడా విజ్ఞానం నింపబడుతుంది. నువ్వు ఏదైనా స్మెల్ చేస్తేనే కదా దాని రుచి ఏంటో కూడా తెలిసేది. నీ నాలుక కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకు విజ్ఞానాన్ని నేర్పుతాయి. మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల వల్ల మన మనసుకి విజ్ఞానం కలుగుతుంది. అలాగే ఆత్మకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ మాట హెబ్రీ పత్రికలు చాలా స్పష్టంగా ఇవ్వబడింది కదా. అవి సాధకములుగా ఉన్నాయంట. ఆత్మ జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు ఆత్మ దేవుని హృదయంతో, దేవుని మనసుతో నింపబడుతుంది. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానేంద్రియాలు దేవుని మాత్రమే రుచి చూస్తాయి, దేవుని మహిమను రుచి చూస్తాయి, దేవుని ప్రభావాన్ని రుచి చూస్తాయి, దేవుని శక్తిని రుచి చూస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏ స్థాయికి చేరుతుందంటే దైవాత్మతో సమానంగా మిళితం అవుతుంది. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని పూర్తి అధికారంతో ఏలగలుగుతాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మరొక విషయం ఏమిటంటే, హృదయము మనసు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి ఒకటిగా మాత్రమే పనిచేయాలి. అవి ఒకటిగా పనిచేయాలంటే వాటిని ఒకటి చేయగలిగిన వాడు మనలో ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు హృదయము వేరుగాను మనస్సు వేరుగాను పనిచేస్తూ ఉంటుంది. హృదయాన్ని మనస్సును బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. నా జీవిత కాలంలో అది నాకు పెద్ద టాస్క్. హృదయాన్ని మనస్సుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలగాలి. అది ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవి అంటే దేవునికే మనల్ని ఇష్టం లేకుండా చేసేస్తాయి. మనసు అనేది ఎంత విచ్చలవిడిగా పనిచేస్తుంది అంటే దానికి కానీ మనం కళ్ళం వేయకపోతే, నేను ఒకసారి మీకు చెప్పాను, మనస్సు అనేది శరీరంలో పనిచేస్తుంది, ఆత్మలో పనిచేస్తుంది, ప్రాణంలో కూడా పనిచేస్తుంది. మనస్సు శరీరంలో పనిచేసింది అనుకోండి, దీనికి నచ్చినట్లు అది చేసేస్తుంది. శరీరం సమస్త దుర్మార్గత మనస్సుకి అటాచ్డ్ అయిపోతుంది. ఇక వాడు ఏం ఆలోచించినా శరీర రీతిగానే ఆలోచిస్తాడు. అందుకే మనం చదువుకున్న దీంట్లో వారు నరమాత్రులయ్యిరి.
నరుల చెడుతనం భూమి మీద విస్తరించదు. వారి హృదయము ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి. ఎందుకంటే వారి మనస్సు శరీరంలో మిళితమైపోయింది. శరీరం చెప్పే మాటే మనసు వింటుంది. అలా కాకుండా ఆత్మ చెప్పే మాట మనసు వినగలిగింది అనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఏలుతాడు. అప్పుడు మన హృదయం బాగానే ఉంటుంది, మన మనస్సు కూడా బాగానే ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఒక అద్భుతమైన విషయం ద్వితీయోపదేశకాండంలో చూపిస్తాను. 4వ అధ్యాయం 9వ మాట. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఈ వచనంలో మనకి ఏం కనబడుతుంది? మనసు హృదయము వేరువేరుగా ఈ వచనం చూపిస్తుంది. చూడండి, అక్కడ ఇలా అంటాడు 9వ వచనంలో, మధ్యలోని చదువుకుందాం. అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును, నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును అంటాడు. మరలా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. అంటే మనసును జాగ్రత్తగా కాపాడుకోకపోతే అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయంట? హృదయములో నుండి వెళ్ళిపోతాయి. మనం ఎన్నో సంగతుల్ని హృదయంలో స్టోర్ చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మనస్సు స్టోర్ చేసుకున్న వాటిని ఏలుతుంది, పరిపాలిస్తుంది. మనసు సరిగా లేదనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ అరైజ్ అయిపోతాయి. అందుకే హృదయంలో దేవుడు ఉండాలి. ఏ ఏ విషయాలు మనకు విజ్ఞానంగా నేర్పబడుతున్నాయో మనసుకి, అవన్నీ హృదయంలో పదిలపరచబడాలి. హృదయంలో నుండి అవి తొలగిపోకుండా ఉండాలంటే మనస్సు జాగ్రత్తగా ఉండాలంట. మనసు ఎలా జాగ్రత్తగా ఉంటుంది? అదే చెప్తున్నాను ఈరోజు. మనసు ఎలా జాగ్రత్తగా ఉంటుంది అంటే, మనస్సుని మనకు నచ్చినట్లు కాకుండా దేవునికి మెచ్చినట్లు, దేవుని వాక్యం ఇష్టపడినట్లుగానే దాంతో మనం జతపరిచినప్పుడు, మనకు నచ్చింది మనం చేసామనుకోండి, మనం బలాదూరుగా ఉన్నట్టు. కానీ మనకు నచ్చిన దాన్ని కూడా మనం సమాధి చేసేసి దేవుని చిత్తమే చేస్తున్నామంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నట్లు. మనసు నలిగితే శరీరం నలిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనసు సహకారం లేకుండా శరీరం ఏమీ చేయలేదు. శరీరం ఒకటే తనకు తాను ఆలోచించలేదు, మనసు సహాయం తీసుకొని అది చెడు పని చేస్తుంది. కాబట్టి మనసుకు కళ్ళెం వేయాలంట, మనసుకు చుట్టూ ప్రాకారములు కట్టాలంట. భక్తి సాధన అనేది మనసును హృదయాన్ని బ్యాలెన్స్ చేయడంతోనే ప్రారంభమవుతుంది. దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతాం? ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే బ్యాలెన్స్ చేసేవాడు మనకు నేర్పాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము ఏంటనేది. ఇది హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కనుక ఇది వాక్యంలో ఉన్న ఆత్మ మాత్రమే చేయగలుగుతుంది. బైబిల్ ఇలా సెలవిస్తుంది. వాక్యంలో జీవం ఉంది అని మనకు తెలుసు, కానీ వాక్యంలో దేవుని ఆత్మ కూడా ఉంది. దేవుని ఆత్మ మనల్ని బ్యాలెన్స్ చేసుకునేటట్లు చేస్తుంది. ఎవరి మనస్సు, ఎవరి హృదయం బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్కువగా అలవాటు చేసుకుంటారో వారు ఖచ్చితంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాళ్ళు అవుతారు. మనసు హృదయం బ్యాలెన్స్ అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా మనం ఇన్బ్యాలెన్స్ అయ్యి మనం మన రక్షణను కాపాడుకోలేము. అందుకే ఇక్కడ ఇలా అంటున్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అంటాడు. ఇప్పుడు చెప్తున్నాను, మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలాగో తెలుసా? నీవు నేర్చుకున్నది ఎప్పుడు ఇంకొకరికి నేర్పిస్తానే ఉండాలి. నీవేం నేర్చుకున్నావో దాన్ని నువ్వు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ఇంకొకరికి చెబుతానే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యూదా పత్రిక, సాక్ష్యం ఇచ్చుట ద్వారా తమ్మును తాము రక్షించుకున్న వారు ఉన్నారంట. ఈ నోటితో మనం ఎప్పుడు క్రీస్తును గూర్చి, వాక్యమును గూర్చి, భక్తిని గూర్చి మాట్లాడుతున్నాం అనుకోండి, చెత్త రాదు. సాతాను ఎవరి హృదయాన్ని స్వాధీనపరుచుకుంటాడంటే, దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని మనసును ప్రకటించకుండా కేవలం మనుషుల ఆలోచనలు మాత్రమే పట్టించుకొని, వారు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, అది పరిస్థితి, ఇది పరిస్థితి, వాళ్ళ కులం ఇది, వాళ్ళ మతం ఇది, వాళ్ళ బ్రతుకులు ఇవి, వాళ్ళ పెళ్ళి ఇది, వీళ్ళ ఫంక్షన్లు ఇవి, ఇవే మాట్లాడుకుంటూ కూర్చుంటారే, అది అపవిత్రమైన ముచ్చట్లు అని అందుకే అన్నాడు. అపవిత్రమైన ముచ్చట ఏం చేస్తుంది? మనసుని పాడు చేస్తుంది. ఈ నాలుకనంట ప్రకృతికి ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని రాయబడింది. ఎప్పుడైతే ఈ నాలుక వ్యర్థమైన దాన్ని పలుకుతుందో ఖచ్చితంగా మనసు పాడైపోతుంది. అప్పుడు నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తావు పిల్లలకి? నువ్వేం పలుకుతుంటావు అదే. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది పరిస్థితి అంతా. నీ హృదయం నిండా కూడా వ్యర్థత నిండింది కాబట్టి నీ నోరు కూడా వ్యర్థతే మాట్లాడుతుంది. కానీ నీ హృదయం నిండా ఒక్కసారి వాక్యాన్ని, దేవుని మనసును నింపుకొని చూడు, నువ్వు ఇక కళ్ళు తెరిసినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి దేవుని ఉద్దేశం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనసుకు తోచినది చెయ్యుము, నేను నీకు తోడై ఉన్నానంటాడు. దేవునికి స్తోత్రం. చూస్తారా ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం.
రండి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 6:6 చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు నేనేమన్నాను? పడుకున్నా సరే, కూర్చున్నా సరే, లేచినా సరే వాటిని గూర్చే మాట్లాడితే మన హృదయం స్టెబుల్గా ఉంటుంది, మన ఆలోచన స్టెబుల్గా ఉంటుంది. వేరే ఆలోచన మన మీద దాడి చేయదు. మీకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. అనవసరమైన చింత మన మనసుకు తెచ్చుకోవడం వల్ల సాతానికి మనమే మన ఇంటి తాళం చేతులు ఇస్తున్నట్టు. అవసరం లేనిది ఎక్కువగా ఆలోచించడం. నేను గాయపడి అనుభవించి చెప్తున్నాను. అది ఎంత వేదనో, ఎంత ఘోరమో, ఎంత చేదో నాకు చిన్నతనం నుంచి దేవుడు అనేక సార్లు గాయాన్ని పెట్టాడు కాబట్టి అనుభవించే చెప్తున్నాను. నేను రుచి చూడకపోయి ఉంటే మీకు చెప్పడం నాకు సాధ్యమయ్యేది కాదేమో. అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మనం అనవసరమైన వాటి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తే సాతాను చేతికి మన హృదయ తాళం చేతులు ఇచ్చినట్లే. వాడు దాన్ని లాక్ చేస్తాడు. కృపావరములు కలిగిన చాలామంది కొన్నాళ్లకు చల్లారిపోయి వారి వరాలని వాడలేరు. ఎందుకో తెలుసా? వారి హృదయ తాళం చేతులు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వారి మనస్సు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇది జ్ఞాపకం చేసుకోలేకపోతుంది. లీడింగ్ పోగొట్టుకుంది, నడిపింపు పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది? హృదయము మనసు రెండు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దేవుని ప్రభావం దూరం అవుతుంది. పిల్లలకి ఇంకేం నేర్పుతారో తెలుసా? హృదయంలో నిండింది కాదు, సాతాను చెప్పిందే చెప్తారు. అపవిత్రమైన ముచ్చట్లు ఎందుకు అయ్యాయి అనుకున్నారు? సాతాను ఉంటాడు వారిలో, అందుకే ఆ ముచ్చట అపవిత్రం. దేవుని ముచ్చట ఎందుకు అపవిత్రం కాదు? అక్కడ దేవుడు ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను, మీ స్వాభావికంగా చెడిన బుద్ధి సాతానుది. వాడి విత్తనం అది మీ హృదయంలో. ఎన్నిసార్లు చెప్పినా సరే మానుకోలేకని ఆ స్థితి వాత వేయబడిన మనస్తత్వం అంటారు దాన్ని. దానికి సపోర్ట్ చేయకండి. ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు. కొడుకునైనా సపోర్ట్ చేయొద్దు, భార్యనైనా సపోర్ట్ చేయొద్దు, భర్తనైనా సపోర్ట్ చేయొద్దు. మన వాళ్ళని మనం ఎప్పుడు కూడా అలాంటి బుద్ధి కలిగి ఉన్నప్పుడు సపోర్ట్ చేయొద్దు. ఎప్పటికప్పుడు మనం చెప్తుండాలి, ఇది కరెక్ట్ కాదు, దీన్ని మానుకోవాలి నువ్వు అని చెప్పాలి. అలా కాకుండా దానికి సపోర్ట్ చేసిన మరుక్షణం మన హృదయంలోనికి వచ్చేస్తాడు సాతాను. మనం దేనికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అదే మనలోకి వస్తుంది. అవునా కాదా? కులానికి సపోర్ట్ చేస్తే అదే బుద్ధి వస్తుంది, మతానికి సపోర్ట్ చేస్తే అదే మతోన్మాదం వచ్చేస్తుంది, అదే వాక్యానికి సపోర్ట్ చేస్తే వాక్యంలోని ఆత్మ మనలోనికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా చెప్తున్నాను, నీ కన్న బిడ్డ అయినా సరే, చేసుకున్న భర్త అయినా సరే, భార్య అయినా సరే, అన్నదమ్ములైనా సరే, వారు వ్యర్థత మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు సపోర్ట్ చేయకండి. మీ సపోర్ట్ చేసిన మరుక్షణం మీ నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఇప్పటి వరకు తెలియక చేశారు కాబట్టి ప్రభావం విడిచిపోలేదు, కానీ మీ నడిపింపు మాత్రం ఆగిపోయింది. చూస్తారు ఒకసారి ద్వితీయోపదేశకాండంలోనే 10:16 చూడండి. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏం కాకుడి? ముష్కరులు కాకుండుడి. ముష్కరులు అంటే అర్థం ఏంటంటే మూర్ఖులు, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వారు, మారు మనసు లేని వారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దేవుని హెచ్చరిక మన వైపు వచ్చినప్పుడు దానికి లోబడిన వాడు వర్ధిల్లుతాడు. లోబడట్లేదంటే మనలో ఈగో ఎక్కువగా పనిచేస్తుందని అర్థం. గుర్తుంచుకోండి, మన హృదయములు మందమై కొవ్వి ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నాయని బైబిల్ చెప్తుంది. హృదయం ఏమవుతుందంట? కొవ్వి మందగిల్లి మీరు ఇలాగూ నాకు వేరైపోయిరని అంటాడు. కాబట్టి మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ అసలు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, అవసరం లేని ముసలమ్మ ముచ్చట్లు పెట్టిన మరుక్షణం వారితో చెప్పాలి, ఇది మనకు అనవసరం, దీని గురించి మాట్లాడుతున్నావు అంటే నీ పక్కన సాతాను. అదే వాక్యమును గురించి, దేవుని చిత్తమును గురించి మాట్లాడండి, మీ హృదయం ఫలభరితంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏలుతాడు, తగిన సమయంలో మీకు ఆలోచన వస్తుంది, మీ ఆలోచన యావత్తు నెరవేర్చడానికి దేవుడు మీ పక్కనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ద్వితీయోపదేశకాండం 11:16. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించి